అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజీస్. మనం ఈరోజు వీడియోలో గురువు ప్లేస్మెంట్ అండి, అంటే గురువు ఒకటో ఒకటో స్థానం నుండి 12వ స్థానం వరకు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం సార్. మనం ఆల్రెడీ ఇట్లా ఒక వీడియో చేసాం సార్, ఇట్లా భావాధిపతి అనేసి, కానీ దాంట్లో కొంచెం క్లారిటీ మిస్ అయింది. దీంట్లో మళ్ళీ కొంచెం మాడిఫికేషన్ చేసి ఈ వీడియో మనం చేస్తున్నామండి. గురువు ఒకటో భావం నుంచి 12వ భావం వరకు ఫలితాలు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం సార్. వచ్చి ఇక్కడ చూడండి సార్, లాజిక్ ఏమిటి అంటే, గురువు అనే గ్రహము లగ్నంలో నిన్న ఒక వీడియో పెట్టాను సార్, వచ్చేసి గురు దృష్టి అని చెప్పి. అంటే గురువు ఒకటో భావాన్ని చూసినా 25% ఉంటుందండి. గురువు ఒకటో భావంలో ఉందనుకోండి 70% ఉంటుంది సార్ వచ్చేసి. లగ్నంలో గురువు ఉన్న, లగ్నాన్ని గురు చూసినా ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి, కానీ పర్సంటేజ్ మాత్రమే మారుతుంది సార్ వచ్చేసి. లగ్నాన్ని గురు చూస్తే 20% ఉంటుంది, ఒకటో భావంలో గురువు ఉంటే 70% ఫలితాలు ఉంటాయి సార్ మనకు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ కాకండి నేను చెప్పిన వీడియోలో సార్. దాంట్లో అందరూ అడుగుతున్నారు, ఇది మీరు గోచారానికి అప్లై చేయొచ్చు, జన్మజాతకానికి అప్లై చేసుకోవచ్చు సార్, రెండు అప్లై చేయొచ్చండి. దీని ప్రకారమే సార్ వాళ్ళు జ్యోతిష్యులు వచ్చేసి ఫలితాలు చెప్తున్నారు అనమాట. అది ఎప్పుడు నోట్ చేసుకోండి. మనం టాపిక్లో వద్దామండి. లగ్నంలో గురువు ఉంటే ఇక్కడ ప్రతిదీ, ఇక్కడ స్లైడ్స్ మీరు లగ్నంలో గురువు ఉంటే, రెండో స్థానంలో గురువు ఉంటే, మూడో స్థానంలో గురువు ఉంటే, నాలుగో స్థానము, ఐదో స్థానము, ఆరో స్థానము, ఏడో భావము, ఎనిమిదవ భావము, తొమ్మిదవ భావము, 10వ భావము, 11వ భావము, 12వ భావం, ఇట్లా అన్ని ఇచ్చేసాను సార్ వచ్చేసి. దీంట్లో మీరు చదివితే అర్థమైపోతుంది. వీడియో నేను ఫాస్ట్గా చెప్తాను సార్, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోకూడదు. లగ్నంలో గురువు ఉంటే చూడండి సార్, ఇప్పుడు మనకు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవం వస్తాయండి. పిల్లలకు పేరు ప్రతిష్ట గౌరవం వస్తాయి సార్. మనకు ఉంటుంది, మన పిల్లలకు ఉంటుంది. సింపుల్ అండి. లగ్నంలో గురువు అంటే తండ్రికి తగ్గ తనయుడు అంటారు, అలా ఉంటుంది. మనకు పేరు ఉంటుంది, మన పిల్లలకు పేరు ఉంటుంది సార్. కానీ చెప్పాలంటే మనకుండే గౌరవం కన్నాను, మనం 30 ఏళ్ళు వస్తాయి కదండి, 40 ఇయర్స్. మనం 30 ఏళ్ళ నుంచి గౌరవం పెంచుకుంటాం కదండి, 45 ఇయర్స్ తర్వాత దాని పిల్లలు క్యారియర్ చేస్తారు సార్, 60-70 ఇయర్స్ వరకు అనమాట. యంగ్, చిన్న వయసులో మనకు గౌరవం ఎక్కువ ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ మన పిల్లలతో గౌరవం ఎక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి. మనకు మన పిల్లలకి ఎప్పుడు గౌరవం పెరుగుతూనే ఉంటుంది, తగ్గదన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. గురువు అంటే పెద్ద గ్రహం కదా సార్ వచ్చేసి. అదనమాట. గురువు సోలార్ సిస్టంలో వయసులోనే చాలా పెద్ద గ్రహం అండి, అందుకు. సో వీళ్ళకు లగ్నంలో గురువు ఉంటే గౌరవానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు సార్ వచ్చేసి. లగ్నంలో గురువు ఉంటే డబ్బుని, బంగారాన్ని, పిల్లల్ని ఎక్కువగా ఇష్టపడతారు సార్. కానీ గౌరవం కోసమే ఒకసారి డబ్బులు పోగొట్టుకుంటారండి. గౌరవం కోసము డబ్బులు లాస్ అవడము, గౌరవం కోసం డబ్బులు వదులుకోవడము, ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి అడగరు ఎవరు సార్ అంటే లగ్నంలో గురువు అండి. గురు దృష్టి లగ్నంలో గురువు ఉండేటప్పుడు డబ్బులు ఇస్తే ఎవరు కానీ తిరిగి వాళ్ళు అడగలేరు సార్ వచ్చేసి. అది పెద్ద మొత్తంలో జాతకుడి దగ్గర డబ్బులు ఉంటాయి సార్, లేదంటే నిద్ర రాదు సార్ వచ్చి. ఎందుకంటే అది గ్రహం ఉంటేనే సార్ నిద్ర ప్రశాంతంగా పనుకుంటారు సార్. డబ్బులు ఉండాలి బీరువాలో, లేదంటే నిద్ర రాదు సార్ వాళ్ళకు. అది సపోజ్ ఇప్పుడు చూసామండి, ఇప్పుడు రెండో భావం చూడండి, లాజిక్ ఒకటేనండి. ఇక్కడ కుటుంబానికి రెండులో గురువు ఉంటే, లగ్నంలో గురువు ఉంటే మనకు పేరు ఉంటుంది సార్. రెండవ స్థానంలో గురువు ఉంటే కుటుంబానికి పేరు ఉంటుంది సార్, అంతే అండి. గురువు ఏ భావంలో ఉంటే ఆ భావానికి పేరు వస్తుంది సార్. అప్పుడు మనం చూడాలి మన జాతకంలో గురువు ఎన్నో భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన వ్యక్తులు, భావానికి సంబంధించిన కారకత్వంలో గౌరవము, పేరు, కీర్తి, ప్రతిష్ట అన్నీ ఉంటాయనేటికి అర్థం సార్. ఇక రెండవ భావంలో గురువు ఉంటే కుటుంబానికి పేరు, గౌరవం, ప్రతిష్ట ఉంటుంది. కుటుంబానికి కుటుంబ సభ్యులకు పేరు, ప్రతిష్ట, గౌరవం వస్తాయి సార్, తర్వాత వాళ్ళకు ఏర్పడిన తర్వాత వస్తాయి. కుటుంబ సభ్యులు గౌరవానికి మొదటి ప్రియారిటీ ఇస్తారు సార్ వచ్చేసి. కుటుంబ సభ్యులు గౌరవానికి మొదటి ప్రియారిటీ ఇస్తారు. కుటుంబ సభ్యులు డబ్బుని ఇష్టపడతారు, బంగారాన్ని ఇష్టపడతారు, పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతారు. తర్వాత కుటుంబ సభ్యులు గౌరవం కోసము, మాట కోసము డబ్బును పోగొట్టుకుంటారు సార్. రెండులో గురువు అంటే మాట వాళ్ళది రెస్పెక్టబుల్గా ఉంటుంది సార్. రెస్పెక్టబుల్ స్పీచ్ అంటామండి, గౌరవంగా మాట్లాడతారండి. వాళ్ళు ఆ మాట ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటారు సార్, గౌరవం పోతుందని చెప్పి. పెద్ద మొత్తంలో కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు ఉండాలి, లేదంటే నిద్ర రాదు. ఇతనికి అంతేనండి. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉంటాయి సార్. డబ్బులు లేదంటే వాళ్ళకి నిద్ర రాదు. అంటే చెప్తున్నా, అంటే ఖచ్చితంగా ఉంటాయి. డబ్బులు లేదనుకోండి, ఆ 1 వీక్ 1 డే వచ్చేసి వాళ్ళకు నిద్రపోరు సార్ సరిగ్గా. తర్వాత మళ్ళీ డబ్బులు డబ్బులు రావంగానే మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోతారండి. ఇది సార్ వచ్చేసి. మూడో భావంలో అంటే చూడండి సార్, మూడో భావం అంటే యంగర్ సిబ్లింగ్, యంగర్ బ్రదర్స్ అని చెప్పాను సార్. అంటే యంగర్ బ్రదర్స్, యంగర్ సిస్టర్స్ అంటే సహోదరులు అనమాట. మనకన్నా చిన్నవాళ్ళు, మన చెల్లి అవ్వచ్చు, మన తమ్ముడు అవ్వచ్చు అండి. మూడో లగ్నం అంటే మనము, మూడో భావం అంటే సహోదరులు కాబట్టి సహోదరులకు అన్నీ రాసుకోవాలి సార్. మన లగ్నంలో ఏమేమి చెప్పినామో మూడో భావం సహోదరుడు అనమాట. సహోదరులకు అన్నీ ఆ ఫలితాలు అప్లికేబుల్ అవుతాయండి. సహోదరులకు పేరు, ప్రతిష్ట, గౌరవం ఉంటుంది. సహోదరులకు గౌరవం వస్తాయి. సహోదరులు
గౌరవానికి మొదటి ప్రయారిటీ ఇస్తారు. సహోదరులకు డబ్బులు, బంగారు, పిల్లంటే ఎక్కువ ఇష్టపడతారు. సహోదరులు గౌరవం కోసం డబ్బులు పోగొట్టుకుంటారు. మన ఇంట్లో సహోదరులు వచ్చేసి పెద్ద మొత్తం డబ్బులు ఉండాలి. మన ఇంట్లో అన్న చెల్లెల దగ్గర లేదంటే వాళ్ళకి నిద్రపోరు అనేట్టుగా అర్థం అండి. అట్లా మనం మూడో భావంకి తీసుకుంటాం సార్. నెక్స్ట్ సేమ్ నాలుగో భావం చూడండి, అమ్మగారి దగ్గర సార్. నాలుగో భావం అంటే తల్లి కదా సార్. తల్లికి అప్లై చేస్తాం సార్. అదే పాయింట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాము. తల్లి గారికి సొసైటీలో పేరు, ప్రతిష్ట, గౌరవం ఉంటాయి. మనకు చూడండి సార్, ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, ఒక ఇండ్లు, వెహికల్స్. నాలుగో భావం అంటే ప్రాపర్టీస్ కదా సార్, సుఖస్థానము. సుఖం ఎలా వస్తుంది సార్? ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక 5 ఎకరాల 10 ఎకరాల భూమి ఉండాలి, ఒక వెహికల్ ఉండాలి. ఇదే కదా సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది కదా సార్. ఆ సుఖం ఉంటేనే ఈ భావాలు, ఈ మూడు ఉంటేనే మనకు పేరు, ప్రతిష్ట, గౌరవం వస్తాయండి. మీకు వెహికల్ ఉంది, మీకు ల్యాండ్ ఉంది, మీకు పెద్ద మంచి ఇల్లు ఉందంటే మనకు గౌరవం వస్తుంది సార్ వాటి వల్ల. అట్లా తల్లిగారికి గౌరవానికి మొదటి ప్రయారిటీ ఇస్తారు సార్ సొసైటీలో వచ్చేసి. తల్లిగారికి గౌరవం పెద్దగా ఉంటుందండి. తల్లిగారు డబ్బును, బంగారాన్ని, పిల్లల్ని ఎక్కువగా ఇష్టపడతారు. తల్లిగారు, అమ్మగారు గౌరవం కోసం డబ్బులను పోగొట్టుకుంటారు అన్నట్టుగా అర్థం అండి. తర్వాత పెద్ద మొత్తంలో తల్లిగారి దగ్గర డబ్బులు ఉండాలి, లేదా నిద్ర రాదండి. నాలుగో స్థానం బేసిక్గా సుఖస్థానం సార్. నాలుగో స్థానంలో గురువు ఉన్న వరకు డబ్బులు ఖచ్చితంగా ఉంటాయండి. డబ్బులు లేకపోతే వాళ్ళకు బీపీ రైజ్ అయిపోతుంది సార్ వాళ్ళకి. సో వస్తాయి డబ్బులు, ఒక 1 వీక్ 2 వీక్లో వచ్చేస్తాయండి. తక్కువ టైంలోనే వస్తాయి డబ్బులు సార్ వచ్చి. కిందంటే కమెంట్ చేయండి సార్ అట్లా. సో గురువు ఏ భావంలో ఉంటే అట్లుంటుంది అనమాట. ఇప్పుడు ఐదో భావంలో గురువు ఉన్నాడు అనుకోండి, పిల్లలకు సమాజంలో పేరు, ప్రతిష్ట, గౌరవం ఉంటుంది. ఇది రాదు సార్ వచ్చేసి, మనం మర్చిపోయినాము, ఇది తీసేసినాం. ఇది రాదు, ఈ పాయింట్ రాదండి. మళ్ళీ దీన్ని, ఇది మనం నెక్స్ట్ ఫ్యూచర్కి బుక్ వస్తుంది సార్. మీరు ఇంతగా కష్టపడి పెడితే ఏంటి సార్ లాభం అంటే, ఫ్యూచర్లో ఏదో బుక్ వస్తుంది, బట్ ఇప్పుడైతే కాదు, టైం పడుతుందండి. సో మనం ఇప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్ రాసుకోవాలి కదా సార్ వచ్చేసి. సో రాసుకున్నామనుకోండి, ఇవి ఉపయోగపడుతుంది. సో అందుకు మీకు నాకు తెలిసిన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని మీకు పంచుతున్నానండి వచ్చేసి. నా దగ్గర పెట్టుకుని నాకేం వస్తుంది చెప్పండి సార్ వచ్చి. సో పిల్లల్ని డబ్బులు, బంగారాన్ని ఎక్కువ ఇష్టపడతారు సార్ ఐదో భావంలో. అంటే పిల్లలు గౌరవం కోసం డబ్బులు పోగొట్టుకుంటారు. పెద్ద మొత్తంలో పిల్లల దగ్గర డబ్బులు ఉండాలి. ఐదో భావం వరకు లాజిక్స్ సిమిలర్గా ఉంటాయి చూడండి. ఒకటంటే మనము, రెండంటే కుటుంబం సార్, మూడంటే సహోదరులు, నాలుగంటే తల్లి, ఐదంటే పిల్లలు. వీటి వరకు లాజిక్స్ సిమిలర్గా వస్తాయి సార్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ 6 చూడండి సార్. 6 అంటే రుణ, రోగ, శత్రుస్థానం కాబట్టి సమాజంలో మన శత్రువులకి పేరు, ప్రతిష్ట, గౌరవం ఉంటాయండి. అంటే 6లో గురువు ఉంటే మన శత్రువులు పెద్ద పెద్ద వాళ్ళు సమాజంలో, చిన్న వాళ్ళు కాదు వాళ్ళు అంటే అర్థం సార్ వచ్చేసి. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటాం సార్. అప్పు చేసి బ్యాంక్ కానీ, గవర్నమెంట్ కానీ వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకునేదంతా అదే సార్. 6లో గురువు ఉండేటోళ్ళు పెద్ద పెద్ద బ్యాంకులు సార్. వాళ్ళు బ్యాంక్స్ దగ్గర తీసుకుంటారు. సో వాళ్ళ శత్రువులు అంటే బ్యాంకే కదండి. ఎందుకు సార్ బ్యాంక్ అన్న 6వ భావం శత్రువు అంటే, 3వ స్థానము 6వ స్థానం అధిపతి ఒకటే సార్. కాలపురుష తత్వ ప్రకారం 3 అంటే కమ్యూనికేషన్, 6 అంటే అప్పు అండి. బ్యాంక్ అంటే బుధుడే సార్ వచ్చేసి. సో బుధుడు బ్యాంక్ దగ్గర కమ్యూనికేషన్ కరెక్ట్గా ప్రాపర్గా ఈఎంఐస్ కడితే శత్రువుగా ఏర్పడరు సార్. ఎప్పుడైతే కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల, ఈఎంఐస్ కట్టకపోవడం వల్ల శత్రువు ఏర్పడతామండి. సో అదనమాట లాజిక్. సో తీసుకున్నప్పుడు కరెక్ట్గా తీర్చడం వల్ల పేరు, గౌరవం పెరుగుతాయి సార్. 6లో గురువు ఉంటే, ఒక క్లయింట్ చెప్పారు సార్ మనకు, 6వ స్థానంలో గురువు ఉంటే ఆ అప్పు ఎలా అయితే కట్టినారో ఆ బ్యాంక్ వాళ్ళకు వాలంటరీగా పిలిచి అప్పు ఇస్తారు సార్ వచ్చేసి. ఓకే అండి. అప్పుడు మీకు గౌరవం ఉంటుంది సార్. శత్రువుల దగ్గర గౌరవం ఉంటుంది చెప్పదు సార్ వచ్చేసి. అంటే మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుంటారో వాళ్ళ దగ్గర మీకు గౌరవము, పేరు, ప్రతిష్ట అన్నీ ఉంటాయంటే అర్థం అండి. సో అప్పు తీర్చడం విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తాం సార్. ఫస్ట్ అప్పు కట్టేస్తాం సార్. మనకు అప్పు ఇచ్చిన వారు డబ్బుని, బంగారాన్ని ఎక్కువ ఇష్టపడతారు. అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మనం అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటున్నాం సార్ వచ్చి. గౌరవం కోసము శత్రువులతో గొడవ పెట్టుకోం సార్ మనము. సో మనకు రెస్పెక్ట్ ఇంపార్టెంట్. శత్రువు ఇంటికి పోయి ఎవరిని అప్పు తెచ్చుకుంటే వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు ఇచ్చి వస్తాం సార్. గౌరవంగా, రెస్పెక్ట్గా ఉంటామండి. సో పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చిన వారి దగ్గర డబ్బులు ఉండాలి, లేదంటే వాళ్ళకి నిద్ర రాదు సార్. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే కదా సార్ మనకు వాళ్ళు అప్పు ఇస్తారు. సో 6వ భావం అనేది వేరే అంటే అప్పు భావం ఎటుగా అర్థం సార్. బ్యాంక్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ భావం కింద తీసుకుంటాం సార్. అప్పు ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళదే మనం తీసుకుంటాం సార్ వచ్చేసి. ఇంకా ఎక్కువ నెగిటివ్ రాయలేదు సార్, ఎందుకు లేదు సార్. సో 7వ భావం అంటే, 7వ భావం అంటే తెలుసు కదా సార్, పార్ట్నర్. సమాజంలో వచ్చేసి ఇది పార్ట్నర్ సార్. పార్ట్నర్ అంటే భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. సో 7లో గురువు ఉంటే, లేదంటే 7వ భావానికి గురువు దృష్టి ఉంటే 20% ఈ ఫలితాలు వర్తిస్తాయి సార్. సో మన భార్యకు కానీ, భర్తకు కానీ సొసైటీలో మంచి పేరు, ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. మనకు భార్య, భర్త వల్లనే పేర్లన్నీ పెరుగుతాయి సార్ వచ్చేసి. మన భార్య కానీ, భర్త వాళ్ళు కానీ వచ్చేసి వాళ్ళు గౌరవానికి మొదటి ప్రయారిటీ ఇస్తారు సార్. రెస్పెక్ట్, గురువుకు రెస్పెక్ట్ కావాలండి. రెస్పెక్ట్ తగ్గినాం అనుకోండి అంతే సార్, మళ్ళీ అక్కడ ఉండడు సార్ గురువు వచ్చేసి.
సో మన భార్యాభర్తలలో డబ్బుని, బంగారాన్ని, పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతారంటే అర్థం అండి. వాళ్ళు గౌరవం కోసం డబ్బులు పోగొట్టుకుంటారు సార్ భార్య పిల్లలు. అంటే భార్య కానీ భర్త కానీ అనమాట. సో పెద్ద మొత్తంలో మన భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ డబ్బులు ఉండాలి, లేదంటే వాళ్ళకి నిద్ర రాస్తారు వచ్చేసి. ప్యాంట్స్ ఖాళీ అన్ని సిమిలర్గా ఉంటాయి చూడండి. ఎనిమిదో భావం అనేది, ఏడో భావం అనేది పార్ట్నర్ సార్. ఎనిమిదో భావం అనేది మన పార్ట్నర్ యొక్క ధనస్థానం అండి. ఇప్పుడు ఎనిమిదో భావం గుర్తుపెట్టుకోండి సార్. మనం డైలీ ఇంటరాక్ట్ అయ్యే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవ్వచ్చండి. మన ఫ్యామిలీ మెంబర్స్ పక్కన పెట్టండి. బయట వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది అంతా ఎనిమిదో భావం వస్తుంది సార్. ఒక సంవత్సరం పరిచయం అవుతారో, 6 months పరిచయం అవుతారో వాళ్ళందరూ ఎనిమిదో భావమే అండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు తెచ్చుకుంటాం సార్ వచ్చేసి. సో ఎనిమిదిలో గురువు అంటే చూడండి, పార్ట్నర్ యొక్క ఫ్యామిలీకి ఏడో భావం అంటే భార్య, ఏడుకు రెండో స్థానం అనేది ఎనిమిదో భావం అవుతుంది. సో ఇది భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఇల్లు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. అంటే అత్తగారి ఇల్లు అంటే మనం చెప్పొచ్చు అండి, అత్తగారి ఇల్లు అని చెప్పొచ్చు మనం. సో పేరు ప్రతిష్ట గౌరవం వాళ్ళు బాగుంటాయి సార్. తర్వాత ఎనిమిది అంటే అవమానం కాబట్టి, గురువు అంటే పిల్లలు కాబట్టి పిల్లల వల్ల అదృష్టం ఉంటుంది, అవమానం ఉంటుంది, దురదృష్టం మూడు ఉంటాయి సార్ వచ్చేసి. వాళ్ళ వల్ల కొన్నిసార్లు అవమాన పడతాము, కొన్నిసార్లు మళ్ళీ అదృష్టం వస్తుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. చూడండి ఎనిమిదిలో గురువు అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయండి. అడిగితే డబ్బులు ఇస్తారు సార్. ఎనిమిదిలో గురువు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయండి. ఎలా చెప్తున్నారు సార్ మీరంటే, ఒక క్లయింట్ ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఎనిమిదిలో గురువు ఉన్నాడండి. అతనికి వచ్చేసి అతని ఫ్రెండ్స్ చూపిస్తున్నారు డబ్బులతో, నా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయని, 1 lakh ఉంది, 2 lakh ఉంది అని చూపిస్తున్నారు సార్. అప్పుడు అతను ఏం చేస్తాడు, అతనికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అతను అడుగుతాడు సార్. సో ఎనిమిదిలో గురువు ఉంటే మన దగ్గర డబ్బులు ఉండవు, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటాయి, వాళ్ళ దగ్గర మనము డబ్బులు ఎప్పుడూ ఉంటాయి. మనం అడిగితే డబ్బులు ఇస్తారు. మన డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉంటాం, మనకేమొస్తుంది, అవమానం వస్తుంది సార్. సో డబ్బుల వల్ల అవమానం కలుగుతుంది. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. సో ఎనిమిదిలో డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర చూడండి సార్, మనం చెప్పాం రెండులో డబ్బులు చెప్పాం కదా సార్, బ్యాంక్ అకౌంట్లో కుటుంబంలో డబ్బులు ఉంటాయని. రెండులో వ్యక్తి దగ్గర కుటుంబంలో డబ్బులు ఉంటాయండి. ఎవరికి డబ్బులు కావాలి, ఎనిమిదిలో ఉన్న వ్యక్తి దగ్గర డబ్బులు కావాలి సార్. గ్రహాలు ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయి సార్. ఒకరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఒకరి దగ్గర డబ్బులు ఉండవండి. అలా ఉంటాయి కదా సార్, రొటేషన్ అవుతుంది. సో ఇదనమాట వచ్చేసి. డబ్బులు తీసుకునే వ్యక్తి ఎవరు సార్ అంటే లగ్నం నుంచి ఎనిమిదిలో గురువు. డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరు సార్ అంటే లగ్నంలో రెండులో గురువు ఉంటాడండి. రెండవ భావంలో గురువు ఉంటే అతని దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మనకి ఇస్తాడు సార్ వచ్చేసి. అది మన లాజిక్. 9 సార్. సేమ్ అదే రాశాను చూడండి నాన్నగారికి. తొమ్మిదో భావం అంటే నాన్నగారికి. సో తండ్రి గారికి పేరు ప్రతిష్ట గౌరవం ఉంటాయి. తండ్రి గారి వలన మనకు భాగ్యం. సో 9వ భావం అంటే గుర్తుపెట్టుకోండి, భాగ్యం సార్. అదృష్టం అనేది పర్మనెంట్ అండి. 8వ భావం అదృష్టం పర్మనెంట్ కాదు సార్, అది దురదృష్టం వస్తుంది. 9వ భావం వచ్చేసి అదృష్టం అనేది పర్మనెంట్గా ఉంటుందండి వచ్చేసి. సో మనకు నాన్నగారి వల్ల నేము, ఫేము, లక్ అన్నీ కలుగుతాయి సార్. ఫేమ్ ఎట్లా ఉంటామంటే మనం కష్టపడింది 20% ఉండొచ్చు సార్, కానీ 80% పేరు వస్తుంది. దాన్ని ఫేమస్ అంటాం సార్ వచ్చేసి. అది. సో తండ్రి గౌరవంకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు సార్. మన నాన్నగారు కూడా గౌరవానికి మొదటి ప్రయారిటీ ఇస్తారు. సో తండ్రి గారు కూడా వచ్చేసి బంగారాన్ని, పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతారు. తండ్రి గారు గౌరవం కోసము డబ్బు పోగొట్టుకుంటారు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. మన 9లో గురువు ఉన్నాడు అనుకోండి, మా నాన్నగారు కూడా అంతే, డబ్బులు ఎవరిని ఇస్తే తిరిగి అడగరు అన్నట్టుగా అర్థం అండి. పెద్ద మొత్తంలో తండ్రి గారి దగ్గర డబ్బులు ఉండాలి అంటే తండ్రి గారు కూడా నిద్ర రాదు సార్ వచ్చేసి. సో ఏ భావంలో గురువు ఉంటే ఆ భావం ఉన్న వ్యక్తులకి నిద్ర రాదండి. 1లో ఉంటే నాకు, 5లో ఉంటే పిల్లలకు, 9లో ఉంటే తండ్రికి, 4లో ఉంటే తల్లికి, 5లో ఉంటే పిల్లలకి సార్ వచ్చేసి. గురువు 10లో ఉంటే చూడండి సార్, మనం చేసే వృత్తి వలన మనకి ఎక్కువ పేరు, ప్రతిష్ట, గౌరవం అనేది మనకు వస్తాయి సార్ వచ్చేసి. మనం ఏ వృత్తి అయితే చేస్తామో, ఏ జాబ్, ఏ బిజినెస్ చేస్తామో వాటి వల్ల మనకు పేరు, ప్రతిష్ట, గౌరవం ఎప్పుడు వస్తాయి సార్. మన వృత్తికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం సార్ వచ్చేసి. మోస్ట్ ప్రయారిటీ మనం వృత్తికి ఇస్తాం అన్నమాట. తర్వాత మనం చేసే గురువు అంటే పిల్లలు, 10వ భావం అంటే వృత్తి కాబట్టి మనము మన పిల్లలకు కూడా నేర్పిస్తాం సార్. మనం ఏ వృత్తి అయితే చేస్తూ ఉంటామో, ఏ బిజినెస్ చేస్తూ ఉంటామో పిల్లలు కూడా ఇది కొంచెం తెలిసి పెట్టుకోండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుందని మన వాళ్ళకు ఖచ్చితంగా నేర్పిస్తాం సార్. 10వ భావం అంటే గురువు కదా సార్, బిజినెస్. గురువు 10 అంటే బిజినెస్, గురువు అంటే ఎక్స్పాన్షను. సో వృత్తి ఏది, గురువు అంటే ఎక్స్పాన్షన్ కాబట్టి మనం ఏ వృత్తి అయితే చేస్తామో ఆ జాబు, బిజినెస్ కానీ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుందండి. స్టార్టింగ్లో ఒక ఒక చిన్న షాప్ అనుకోండి, అది పెద్దది అవుతుంది సార్. ఇంకో రోజు పెద్దది, ఇంకో రోజు పెద్దది, బ్రాంచెస్ అట్లా గురువు అనేది మనకు పెంచుతా పోతుంటాడు సార్ వృత్తి అనేది. సో 10లో గురువు ఉండడం చాలా మంచిది సార్ వచ్చి. సో మనం చేసే వృత్తులు డబ్బులు పెద్ద మొత్తంలో ఉండాలి, లేదు నిద్ర రాదు. అంటే మనం ఆ విధంగా బిజినెస్ డెవలప్మెంట్ చేయాలంటే మన డబ్బులు ఎక్కువ కావాలి కదా సార్. సో అందుకు మనం చేసే వ్యాపారంలో కూడా డబ్బులు పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే వ్యాపారాలే మనం చేస్తాము అనేట్టుగా అర్థం అండి. ఉదాహరణకి గోల్డ్ బిజినెస్ కూడా వస్తుంది సార్ వచ్చి. ఫినాన్స్ బిజినెస్, గోల్డ్ బిజినెస్ అంతా అదే సార్. లగ్నం నుంచి 10లో గురువు.
11లో గురువు ఉండే అనుకోండి సార్, ఇదంతా లాభం సార్, పిల్లల వల్ల లాభమే, పిల్లల నుంచి లాభం ఎక్కువ వస్తుంది, అంత లాభమే అండి 11లో గురువు ఉంటే. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి సార్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి సార్, లగ్నం నుంచి 2లో గురువు ఉంటే, 11లో గురువు ఉంటే డబ్బులు ఎప్పుడూ ఉంటాయి సార్ అకౌంట్లో వాళ్ళకి. ఓకేనండి. లగ్నం నుంచి 2వ స్థానంలో గురువు ఉన్నా, లగ్నం నుంచి 11లో గురువు ఉన్నా డబ్బులు ఉంటాయండి. తర్వాత లగ్నంలో ఉన్నా కూడా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు డబ్బులు, గౌరవం కోసం ఇచ్చేస్తారు సార్. వాళ్ళ దగ్గర లేకోకుండా కూడా వేరే దానికి డబ్బులు అవసరం కోసం పెట్టుకుంటారు, ఆ డబ్బులు కూడా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు 2లో గురువుకి లగ్నంలో గురువుకి ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, లగ్నంలో గురువు ఉంటే మనం గౌరవం కోసం మనం వేరే దానికోసం ఎత్తి పెట్టుకున్న డబ్బులు ఇస్తాము అనేట్టుగా అర్థం అండి. 2వ స్థానంలో గురువు ఉంటే మన ఇంట్లో ఆల్రెడీ ₹1,00,000 ఉంటాయి, వేరే వాళ్ళ దాన్ని 30,000 అడుగుతారు, ఇస్తామండి. ఇంతే సార్ డిఫరెన్స్. 4వ స్థానం ఉన్నా కూడా అంతే సార్ వచ్చేసి. 11వ భావం అంటే ఆల్రెడీ బ్యాంకులో వాళ్ళ దగ్గర 10,00,000 ఉంటాయండి, మనం అడిగేది ₹1,00,000 అడుగుతాం సార్. అదండి 11వ భావం. ఫుల్ఫిల్ అనమాట, 2, 11 ఫుల్ఫిల్. 1, 4 అనేటివి లేకున్నా కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు సార్ డబ్బులు. మన దగ్గర డబ్బులు ఎవరు ఎవరి దగ్గర డబ్బులు ఉండవంటే, లగ్నం నుంచి గురువు 8వ స్థానంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సార్ వచ్చేసి. లగ్నం నుంచి ఇది 12 తీద్దాం సార్ వచ్చేసి. 11 అని చెప్పేసాను కదండి. వీళ్ళకు కోరికలు కూడా చాలా పెద్దగా ఉంటాయి సార్. 11 వాళ్ళ దగ్గర చూడండి లాభం ఉంటుంది. కోరికలు చాలా పెద్ద కోరికలు ఉంటాయండి. 11వ భావం అంటే కోరిక స్థానం సార్. గురువు అంటే పెద్ద గ్రహము. సో, కోరికలు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. ఫస్ట్ చిన్న కోరిక కోరుకుంటారు. ఫస్ట్ వెహికల్ కొనాలి కోరుకుంటారు. బైక్ కొంటారండి. బైక్ తర్వాత కారు. కారు కొన్న తర్వాత పెద్ద బస్సు. బస్సు కొన్న తర్వాత లారీ. లారీ కొన్న తర్వాత ఏరోప్లేన్ కొనాలని ఆశ ఉంటుంది సార్ వాళ్ళకి. సో, ఆ విషయంలో వచ్చేసి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు పోవాలని ఆశ ఖచ్చితంగా ఉంటుందండి. తర్వాత బంగారు కూడా అంతే సార్. చిన్న గ్రామ్స్, గ్రామ్స్ నుంచి కేజీల వరకు కొంటారు అంటే అర్థం అండి. సో, వీళ్ళ దగ్గర వీళ్ళు చూడండి ఎప్పుడన్నా 11లో గురువు అంటే ఎప్పుడు బంగారం అయితే తగ్గుతుందో అప్పుడే పోయి కొనుక్కుంటారండి. అప్పుడే డబ్బులుంటే పోతారు సార్. ఆ విధి అలా ఉంటుందండి. లగ్నం నుంచి 11లో గురువు ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే బంగారం తగ్గింటుందో అప్పుడే పోయి కొంటారు సార్ వాళ్ళు. మన దగ్గర వీళ్ళ దగ్గర చూడండి, బ్యాంక్ అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలి సార్. లేదంటే అస్సలు నిద్ర రాదండి. వీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. మీకు సపోజ్ లేకపోతే ఒక రోజు, 2, 3 రోజులే సార్ మీకు. 2 డేస్, 3 డేస్‌లో మళ్ళీ డబ్బులైతే ఖచ్చితంగా వస్తాయి సార్. 2లో గురువున్నా అంతే, 11లో గురువున్నా అంతే, డబ్బులు ఖచ్చితంగా ఉండాలని నిద్ర రాదు సార్ వచ్చేలా. 12లో గురువు ఉంటే శుభకార్య ఖర్చులు ఎక్కువ ఉంటుందండి. సో, 12 అంటే తెలుసు కదా సార్ ఖర్చులు. పిల్లల వలన పెద్ద మొత్తంలో ఖర్చు ఉంటుందండి. స్కూల్స్ పెట్టి చదివి ఇప్పుడంతా యూఎస్ఏకి అంతా చదివిస్తున్నారు కదా సార్, 20,00,000, 40,00,000 అని చెప్పి. అమెరికా పిల్లల్ని పంపిస్తున్నారు కదండీ. అట్లా పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేది ఎవరంటే లగ్నం నుంచి 12లో గురువు అంటే పెడతారండి. మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడో, ఆఫ్రికాలో చదువుతున్నాడో అని చెప్పి చెప్పుకోవడానికి మనం ఖర్చు పెడతాం సార్. ఇలాంటి నిద్ర రాదు సార్ మనకు. గౌరవం కావాలి కదండీ, గౌరవం. గురువు అంటే గౌరవము, 12 భావం అంటే ఖర్చు, గురువు అంటే పిల్లలు. సో, పిల్లల్ని బయట దేశం చదివిస్తే మనకు చాలా గౌరవం వస్తుంది సార్ వచ్చేసి. సో, గుడ్, మంచిది సార్ అది. పిల్లల కోసం ఖర్చు పెట్టడం వల్ల పేరు, ప్రతిష్ట, గౌరవం వస్తాయి సార్. చాలా గ్రేట్ బా నువ్వు మీ అబ్బాయికి, అమ్మాయికి చాలా ఎక్కువ పెట్టి చదివిస్తున్నావు అని చెప్తారండి. తర్వాత గురువు అంటే శుభకార్యం కదా సార్. మ్యారేజ్, ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా సరే సార్. ఈళ్ళింట్లో ఏ ఫంక్షన్ చేసినా చిన్నగా చేయండి, గ్రాండ్‌గా పెద్దదిగా చేస్తారు సార్ వచ్చేసి. గురువు చెప్పాం కదా సార్, సోలార్ సిస్టమ్‌లో వైశాల్యంలో అతి పెద్ద గ్రహం కాబట్టి ఈళ్ళు ఏ పని చేసినా పెద్దది చేస్తారు సార్. గురువు 8లో ఉన్న అంతే అండి. అవమానం కూడా పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉండదు సార్ వచ్చేసి. అదే. సో, ఒక గ్రహము దాని పని కరెక్ట్‌గా చేస్తుంది సార్ వచ్చి. వీళ్ళు చారిటీ, డొనేషన్స్ పెద్ద మొత్తంలో చేస్తారు సార్ వచ్చేసి. జేబులో ఎంతుంటే అంత ఇస్తారు సార్ వచ్చి. ఛార్జీకి లేకన్నా పర్లేదండి. పెట్రోల్ పట్టించుకో డబ్బులు లేకన్నా పర్లేదు సార్ వాళ్ళు. అట్లుంటారు సార్. సో, శుభ కార్యక్రమాలు ఈళ్ళు గ్రాండ్‌గా చేయకపోతే నిద్ర రాదు సార్. సో, అటు చూడండి, ఆ గురువు అనే గ్రహము ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది సార్ వచ్చి. ఎక్స్‌పాండ్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ₹1,00,000 కావాల్సిన ఖర్చు, శుభకార్యం ఖర్చు 5,00,000 వరకు పోతుంది సార్ వచ్చేసి. ఎవరెవరికి సార్ అంటే గురువు 12వ భావాన్ని చూసినా అంతే, ఇదంతే అండి. 12వ భావంలో ఉన్న ₹1,00,000 అయిందనుకోండి, దృష్టి ఉంటే 25,000 అవుతుంది సార్. అంతే సార్ తేడా వచ్చేసి. సో, ఇదండి. ఎవరికైనా ఈ వీడియోస్ కావాలంటే పీడిఎఫ్, ఈ మన ఛానెల్‌లో ఉండే పీడిఎఫ్ కావాలంటే తీసుకోండి సార్. ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. తర్వాత మనం ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాల్సంటే ప్రస్తుతానికి మన దగ్గర రికార్డింగ్ వీడియోసే ఉన్నాయి సార్. ఇక్కడ అమౌంట్ అయితే ఇచ్చేసాను. ఇవన్నీ కోర్సులు 10 కోర్సులు ఉన్నాయండి వచ్చేసి. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీకు ఈమెయిల్‌కైతే మేము పంపిస్తామండి. సో, ఇది సార్ గురువు. ఆల్మోస్ట్ 23 మినిట్స్ వచ్చిందనుకుంటా అండి. సో, గురువు వచ్చేసి 1-12 ప్లేసెస్‌లో ఉంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ ఉన్నాయి సార్ వచ్చేసి. ఓకే అండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.